ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గిరిజన మహిళా సర్పంచ్కు వేధింపుల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో అవమానించారని ఆరోపిస్తూ బానోత్ పాప పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెనుబల్లి పంచాయతీ గిరిజన మహిళా సర్పంచ్ బానోత్ పాప సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు బొర్రా కోటేశ్వరరావు కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆరోపించారు. గత కొంతకాలంగా నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోయి కూర్చుంటే నన్ను వచ్చి కింద పైన చూసి తిట్టుకుంటూ పోతున్నాడు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. చాలా సార్లు జరిగింది. నా ఫ్యామిలీకి కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కార్లతో బండ్లతో నా పిల్లల మీదకి తెస్తున్నాడు. చాలా ఇబ్బందికరంగా ఉందండి. నేను భరించలేకపోతున్నాను. జాబ్ తెప్పించేస్తా ఇట్లా అట్లా అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాడు అండి మమ్మల్ని. గత 6 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ప్రతిపక్ష పార్టీ సర్పంచులను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నాయకులు చేసేటటువంటి ఆగడాలు, వారు చేసేటటువంటి అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ సర్పంచుల మీద వారు ఉపయోగించేటటువంటి జులుం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సర్పంచ్ ఒక పార్టీ గుర్తు మీద కాకుండా పార్టీ రహితంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నటువంటి సర్పంచులను ఈ విధంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు ఒక అధికార పార్టీలో ఉండొచ్చు, రేపు ప్రతిపక్ష పార్టీలో ఉండొచ్చు. నాయకత్వ లక్షణాలు అనేవి ఉండాలి ముందు. కాబట్టి